నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభా, ఇంతవరకు నీ బిడ్డలైన వారిని ఏర్పాటు చేసుకొని కీర్తనలు పాడుటకును, కార్యక్రమములో పాలు పొందుటకును, వాక్యము చదువుటకును, నీవిచ్చినటువంటి విశ్వాసమును బట్టి, నీ పరిశుద్ధ నామమును గణపరచుటకు నీవిచ్చిన ధన్యతను బట్టి స్తుతించుచు ఉన్నాము. ప్రభువా, జరిగించిన ప్రార్థనలను బట్టి నీకు మహిమ తెచ్చుకున్న తండ్రి, స్తోత్రములు. దేవా, ఇప్పుడు ధ్యానము కొరకు వాక్యము చదువుకొని ఉన్నాము. అయోగ్యుడను బలహీనుడను తండ్రి అనుటకైనను తగనివాడను. దేవా, ఈ వాక్యముల ద్వారా కొద్ది సమయము నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు కావలసిన వాక్య వర్తమానం అందించుమని, వాక్యమును మమ్ములను బిడ్డలను నీ హస్తమునకు సమర్పించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువు ఈ వాక్యము ద్వారా మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. కూర్చుందాం. దేవుడు ఇశ్రాయేలీయులకు దైవ గ్రంథముకు వాక్యమును దేవుడు బయలుపరిచి మోషేకు సీనాయి పర్వతము మీద ఈ వాక్యమును దేవుడు అందించగా మోషే రాసుకున్నారు. నిర్గమకాండములో ఇశ్రాయేలీయులను చెర నుండి, బానిసత్వము నుండి విడిపించి వారు దేవుని మహా గొప్ప ఏర్పాటును బట్టి దేవుని చిత్తానుసారముగా నడవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. గనక ఈ దినము మన వాక్యం యొక్క ధ్యానాంశము దీర్ఘాయుష్మంతుడుగా ఉండుట. దీర్ఘాయుష్మంతుడుగా ఉండుట. దేవుడు మానవులకు ఇచ్చిన బహుమానము గొప్పది ఏంటంటే ఆయుస్సు. ఈ ఆయుస్సు మరి దేవుని ఆధీనములోనే ఉంది. గనుక దేవుడు సమస్తమును కూడా మనుషులకు ఇచ్చివేశాడు. ఆరోగ్యాన్ని, అలాగే జీవితములో కావలసిన సదుపాయములన్నీ కూడా దేవుడు సంఘానికి ఇచ్చివేశారు. గనక దేవుడు ఈ దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే కొన్ని పట్టించాలి, కొన్ని అనుసరించాలి. రాజులైనా, చక్రవర్తులైనా, గొప్పవారైనా, ఎవరైనా సరే గనక ఈ ఆజ్ఞలు అనుసరించాలి. గనక మనకి బైబిల్ గ్రంథం మనం ఎరుగుదాం కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో ఒక్కొక్క ఆజ్ఞ సారాంశము మనం ఎరుగుదాం. గనక ఈ ఆజ్ఞలలో సారాంశము, నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి నమస్కారం చేయవద్దు. పైన ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, నీళ్ల కింద కానీ ఏ రూపాన్ని
ఏ వస్తువునైనా ఏ రూపము అయినా కానీ చేసుకుని వాటికి సాగిలపడకూడదు. ఇది మనకు అర్థమవుతుంది. ఇది దేవుడు చెప్పినట్లుగా దేవుని మాత్రమే ఆరాధించాలి, దేవుని మాత్రమే స్తుతించాలి, దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి. ఇది మనం ఎరుగుదుము. దేవునికి నమస్కారం చేయాలి, ఇది మనం ఎరుగుదుము గనక మరి నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన నామమునకు తగినట్లుగా నడుచుకుంటే దేవుడు ఏం చేస్తాడంటండి, తరతరములు కూడా ఏం చేస్తాడంట, వారిని అనగా తరము తర్వాత తరము వచ్చేవారందరినీ కూడా దేవుడు దీవిస్తాడు. గనుక దీవించి ఆశీర్వాదించి వారిని మరి తన యొక్క ఆశీర్వాదముల కొరకు దేవుడు దీవించేవాడై ఉన్నాడు. గనక ఈ మనం చదివిన ఈ అధ్యాయములో మరి 8వ వచనము చూస్తే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఏం చేయాలా? 6 దినములు నీవు పని కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసులైనను దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో నున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 11వ వచనము 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రము వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వాదించి దానిని పరిశుద్ధపరిచెను. దేవుడు ఈ మాటలన్నీ కూడా ఇశ్రాయేలీయులకి చెబుతూ విశ్రాంతి దినమున దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినము విశ్రమించాడు. ఇది గనక మనము వెలుగు దినము, పరిశుద్ధ దినము, ఆదివార దినము గనక మనకి దేవుడు దీవెనలు అందించే దినము. ఈ దినములలో చాలా అంశాలు ఉన్నాయి. మరి ఆ అంశాల జోలికి మనం వెళ్ళట్లేదు. 12వ వచనము నీ దేవుడైన యెహోవా. చూడండి, ఇది మరి తల్లి, తండ్రి, భార్య, భర్త, కుటుంబం అంతా కూడా అనుసరించవలసినటువంటి విషయాలు. గనక కుటుంబ ప్రార్థన గనక ప్రతిరోజు సాయంకాలం కుటుంబం అంతా కూడుకొని భార్య, భర్త, బిడ్డలు కలుసుకొని కూడుకొని ప్రార్థన చేసేది కుటుంబ ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థన చేసుకోవటం వలన దేవునికి దగ్గరవుతాము. దేవుని వాక్యములో ఉన్న ఆజ్ఞలు పాటించడానికి, అనుసరించడానికి అవకాశం ఉంది. ఒకవేళ దేవుడు తమకిస్తానని చెప్పిన దేశములోనికి వెళ్ళిన తర్వాత మీరేం చెయ్యాలి? ఏ రూపాన్ని చేసుకొనకూడదు. గనుక దేవుణ్ణి ప్రేమించాలి, మీరు ప్రేమించాలి, మీ బిడ్డలు ప్రేమించాలి. మీకు ఏర్పాటు చేసిన విశ్రాంతి దినమును ఆరాధించాలి, ప్రార్థించాలి. గనక మరి ఈ 6 దినములు కష్టపడి పని చేసుకో. 7వ దినమున విశ్రాంతి దినము, అది దేవుడు పరిశుద్ధపరిచిన దినము. ఆ దినమున దేవుడే స్వయముగా వచ్చి ఏం చేస్తాడంటండి, ఆరాధనలోనికి వచ్చిన వారిని దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. గనక ఒకవేళ పరిస్థితులను బట్టి డబ్బులు బాగా కలిసి వచ్చాయి అనుకోండి, భూమి బాగా కలిసి వచ్చింది, పంట పండింది అనుకోండి, పనులు ఎక్కువైనాయి అనుకోండి. అలా పనులు ఎక్కువైనా, డబ్బులు ఎక్కువైనా కానీ ఏ రోజున మరవకూడదు, విశ్రాంతి దినాన్న మాత్రము ఎన్నటికీ మర్చిపోకూడదు. అలాగా
ఈ దీవెనలన్నీ, ఈ మాటలన్నీ చెబుతూ దేవుడు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. ఎవరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి? ఈ పైనున్నటువంటి అంశాలన్నిటినీ తల్లి, తండ్రి, కుటుంబం పట్టించాలి. కిందకు వచ్చేసరికి 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, అనగా నీకు అనుగ్రహించిన దేశములో, లేక నీవు ఉంటున్న క్యాంపులో, లేక నీవు ఉంటున్న గ్రామములో, పల్లెటూరైనా పట్టణమైనా కానీ, మరి నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు ప్రాంతములో లేక దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఏం చెయ్యాలా? ఆ దేవుడు చెప్పిన మాట, నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటి అమ్మా? రోజుకు ఒక సాలువ తెచ్చి, ఒక దండ తెచ్చి కుర్చీలో పెట్టి కూర్చోబెట్టి రోజు ఒక సాలువ వేయకు, సన్మానించు. అదేనా? గనక తల్లిదండ్రులను బిడ్డలైన వారు ఏం చేయాలా? సన్మానించాలి. సన్మానించడం అంటే తల్లిదండ్రులను గౌరవించాలి. గనక తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. ఎప్పుడు చూసుకోవాలి? వారు వృద్ధాప్యములోనికి వెళ్ళిన తర్వాత, గనక వారు లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఏ వస్తువైనా గబుక్కను అందుకునే పరిస్థితి లేనప్పుడు, అటువంటి పరిస్థితిలో మీరు మీకు ఇస్తానని దేవుడు చెప్పిన దేశంలోనికి వెళ్ళి అక్కడ ఏం చేయాలంటే, మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మీ తండ్రి తల్లులను సన్మానించాలి. గనక ఇది బైబిల్లో మాత్రమే. మరి మనం బాగా తల్లిదండ్రుల గురించి, బిడ్డల గురించి బాగా వ్రాయబడి ఉంది, అన్ని విషయాలు రాయబడినవి. గనక మరి తల్లిదండ్రులు ఎవరికి సమానము అమ్మ? ఎవరికి సమానము? దైవానికి సమరూపముగా కనిపిస్తున్న వారు తల్లిదండ్రులు. గనక తల్లిదండ్రులు దైవానికి సమరూపముగా కనిపించడానికి కారణం ఏంటి? వారు కూడా దేవుని యందు భయభక్తులు గలవారు అయితే తల్లిదండ్రులు, బిడ్డలు కూడా ఏమవుతారు? భయభక్తులు గలవారుగానే ఉంటారు. గనక వారానికి ఒకసారి, 4 వారాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆదివారం కనపడే వాళ్ళు భయభక్తి కలిగిన వారుగా కారు. అదే వరుస తల్లిదండ్రుల వరుస బిడ్డలకు కూడా ఏమొస్తుంది? అదే అలవాటు వచ్చేస్తుంది. గనక ఈ పెద్దలైన వారు తల్లిదండ్రులే ఈ ఆదివారం ఎగ్గొట్టే వారికి క్రమాలన్నీ ఎలా తెలుస్తాయి? తెలియవు. గనక ఈ ఆదివారాలు ఎగ్గొట్టే వారికి, సంఘములో ప్రార్థనలు ఎగ్గొట్టే వారికి సంగతులు తెలియవు. అందుకే యవనస్తులైన పిల్లల్ని తీసుకురండి. యవనస్తులైన బిడ్డలు తల్లిదండ్రుల పట్ల, మరి తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎంత మరి సంపర్కము కలిగి ఉంటారు అన్నది తెలుసుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. ఆ తల్లిదండ్రులు కూడా ఏం చేయాలో? వాక్యమును అనుసరించాలి. దేవుని మీద భారం వేయాలి. వారు కలిగి ఉన్న ఈ యొక్క కుటుంబం బిడ్డలందరినీ దేవునికి సమర్పించాలి. అలా సమర్పించినప్పుడు వారు కూడా ఏమవుతారంటే, తల్లిదండ్రులు నడిచిన మార్గములో బిడ్డలు కూడా నడుస్తారు. నడిచి మరి వారు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులను సన్మానిస్తారు, మంచిగా చూసుకుంటారు. గనక మంచిగా వారిని మరి జీవించడానికి వారికి కావలసిన సదుపాయములన్నీ కూడా చేస్తారు. తల్లిదండ్రులను సన్మానించడం అంటే గనక ఇది. తల్లిదండ్రుల దగ్గర ఏదైనా ఉంటే అది లాక్కుని తర్వాత నీవు నాకు అవసరం లేదంటే అది సన్మానించడంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏ రకమైన సరే మనుషుడు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలి మనుషుడు. గనక కుమారుడైనా కుమార్తె అయినా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. మరి తల్లిదండ్రులు ఎంత కష్టపడినా
బిడ్డలైన వారికి కష్టం రాకుండా వాళ్ళు బ్రతకాలి. తల్లిదండ్రులు ఆలోచించేది ఏంటి? బిడ్డలకి కష్టపడకుండా బిడ్డలు తల్లిదండ్రులు వారిని మరి అంత బాగా చూసుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా మరి అదే స్థితిలో ఉన్నప్పుడు బిడ్డలు కూడా ఏం చేయాలో తల్లిదండ్రుల వలె ఆ తల్లిదండ్రులు బిడ్డలు ఎలా చూసుకుంటారో బిడ్డలు కూడా తల్లిదండ్రులని అలాగే చూసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క ప్రేమ కుటుంబంలో కనపడుతుంది, దేవుని యొక్క వాత్సల్యము బిడ్డల్లో కనపడుతుంది. గనక మరి అలాగా ఉన్నప్పుడు దేవుడు అంట వారిని దీర్ఘాయుష్మంతులుగా దీవిస్తాడు. దీర్ఘాయుష్మంతులుగా దేవుడు దీవిస్తాడు. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. గనక ఇవేమీ అనుసరించకుండా, ఇవేమీ చూడకుండా, ఇవేమీ రాకుండా, ఇవేమీ తెలియకుండా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే కుదిరే పని కాదు. గనక దేవుని వాగ్దానమును బట్టి దీర్ఘాయుష్మంతులు ఎక్కువ కోరుకునేది ఏంటి అంటే మనుషుడు దీర్ఘాయుష్మంతులుగా ఉండండి, దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి. నేనేమైనా పర్లేదు కానీ మా బిడ్డలు మాత్రం ఎలా ఉండాలా? ఇంకా తరతరాలు కూడా దీర్ఘాయుష్మంతులుగానే ఉండాలి. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలంటే వాక్యములో బాగా చదివితే వాక్యమును బట్టి నడుచుకుంటే దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. గనక దీర్ఘాయుష్మంతులు ఊరకనే దీర్ఘాయుష్మంతులుగా దీవించండి, ఊరకనే దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అని కోరుకోవటం కాదు, క్రియారూపము కనిపించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దీర్ఘాయుష్మంతులుగా ఉన్నట్లుగా దీవిస్తాడు. మొదటిది, బిడ్డలైన వారు తల్లిదండ్రులను సన్మానించినప్పుడు వారు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అని కోరుకునేవారు తల్లిదండ్రులు ఏం చేయాలా? సన్మానించాలి, గౌరవించాలి. ఇది ఒకటి, బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, ద్వితీయోపదేశ కాండములో మరి 6వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. చూడండి, బాగా తీసుకోండి గ్రంథము. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. గనక ఈ 2 వచనాల్లో చూస్తే నీవు అంటే తల్లి తండ్రి, నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు, వీళ్ళు ఇలా దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే ఏం చెయ్యాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు తల్లిదండ్రులు కూడా కలిగి ఉంటే బిడ్డలకు కూడా ఏమొస్తుంది? భయభక్తులు కలిగి ఉంటారు. గనక తల్లిదండ్రులు భయభక్తి కలిగి ఉండకపోతే బిడ్డలకి భయభక్తి కలిగి ఉండటానికి రాదు. గనక తల్లి తండ్రి కుమారుడు కూడా దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి భయపడి దేవుని చిత్తానికి భయపడటం నేర్చుకోవాలి. ఈనాడు సంఘము దేవుడంటే భయం లేదు. కుటుంబం అంటే గనక దేవుడు ఎంత ఆశీర్వాదించిన కుటుంబము పరిపూర్ణముగా దేవుని భయం లేకుండా ఉన్న దినాలు, అలాంటి పరిస్థితిలో ఉంటున్నారు. గనక అలాంటి వారు దేవునికి భయపడేవారు కారు. వారికి ఎంతో కొంత అనావృష్టి లేక అనాగరికత లక్షణాలు వారిలో ఉన్నవి. గనక మరి కింద భాగం 3వ భాగం చూస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు
నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఏం చేయాలా? ఏం చెయ్యాలా? ఈ కట్టడలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలు ఈ కట్టడలన్నిటిని ఏం చేయాలా? అనుసరించాలి. గనక చదువుకుని వాటిని అనుసరించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు దేవుడు నిన్ను దీవిస్తాడు. గనక దీర్ఘాయుష్మంతులు కావాలి. దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే గనక ఈ ఆజ్ఞలు అనుసరించాలి. ఈ ఆజ్ఞలు అనుసరించినప్పుడే దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా ఉండేటట్లుగా దేవుడు దీవిస్తాడు. గనక దేవుని కృప నిధిలో దీర్ఘాయుష్మంతులు కలిగి జీవించడానికి అవకాశం ఉంది. గనక మరి కొంతమంది కొన్ని సంవత్సరాలు, కొన్ని మితిమీరిన సంవత్సరాలు, మరి చాలా కాలం దీర్ఘాయుష్మంతులుగా ఉన్న వారి శరీరములో సత్తువ తగ్గదు. గనక బలహీనము శరీరములోనికి రాలేదు. గనక వారంత చక్కగా అన్ని సంవత్సరములు దీర్ఘాయుష్మంతులుగా జీవించారు అంటే వారు హృదయములో కపటము లేని వారు యథార్థవంతులుగా మరి జీవించిన వారు అయ్యారు. కాబట్టి వాక్యాన్ని అనుసరించుతున్నటువంటి మనం ఇంకెంత దీర్ఘాయుష్మంతులుగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తే ఇంకెంత జాగ్రత్త పట్టించాలి. గనక దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అనుకునేవారు వాక్యం చదవాలి. దీర్ఘాయుష్మంతులుగా జీవించాలనుకునేవారు వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఈ పద్ధతులు గనక మర్చిపోతే దేవుడు దీర్ఘాయుష్మంతులుగా మరి దీవిస్తాడు అని అనుకోవడం తప్ప ఆ దీవెనలు ఉన్నా కానీ వారికి కనిపించవు, వినిపించవు, తెలియవు. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనములో మరి ఒక సంగతి ఉంది. 6వ వచనములో 61వ అధ్యాయము 6వ వచనము, రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుదు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. ఎందుకు? గనక ఎందుకు రాజునకు దీర్ఘాయువు? గనక మరి రాజైనా ఇంకొకరైనా కానీ దీర్ఘాయుష్మంతులుగా మరి ఉండాలి అంటే ఏం చేయాలా? దేవుని ఆజ్ఞ అనుసరించి నడవాలి. గనక దేవుని చిత్తము అనుసరించి నడవాలి. దాంట్లో సంవత్సరములు, అతని సంవత్సరములు తరతరములుండును గాక. అంటే ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం తర్వాత సంవత్సరం, తరతరములు. సంవత్సరం వెంబడి సంవత్సరం గడిచిపోతా ఉన్నా ఆ సంవత్సరము కూడా దేవుడు దీవెనలు వారు దీర్ఘాయుష్మంతులుగా ఉండి వారు అందుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు. కనుక రాజులకు కూడా దీర్ఘాయువు కావాలి. రాజరికములో ఉన్న వారి రాజులకు కూడా మరి దీర్ఘాయువు కావాలి. అది దేవుడు అనుగ్రహిస్తేనే మరి దీర్ఘాయువు వారికి దొరుకుతుంది. దేవుడు అనుగ్రహించకపోతే ఆ దీర్ఘాయువు వారికి దొరకదు. చాలామంది మరి దీర్ఘాయువు కావాలని కోరుకునేవారు. నేను నా బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ఎలాంటి దీవెనలు కావాలంటే వారికి దీర్ఘాయువు ఉండాలి. సరిగ్గా ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, సరిగ్గా వాక్యం చదవకపోయినా పర్వాలేదు, సరిగ్గా మోకరించకపోయినా పర్వాలేదు. గనక వారు ఎక్కడున్నా కానీ ఎలాగున్నా కానీ నేను ఎలాంటి వాడు. చాలాసార్లు ప్రార్థన చేస్తారు, వింటూ ఉంటాం. ఏంటంటే నేను సమయానికి రాలేకపోయాను ప్రభా ఒకసారి, ఈరోజు ఈ సమయానికి రాలేకపోయాను ప్రభా ఒకసారి, రేపు కూడా, ఎల్లుండి కూడా, ఆ తర్వాత కూడా అదే సమయానికి వచ్చి నేను సమయానికి రాలేకపోతున్నాను ప్రభా. ఎన్నిసార్లు సమయం ఇచ్చాడు దేవుడు? ఎన్నిసార్లు సమయం ఇచ్చాడు? ఈవేళ లేట్ అయ్యి వస్తే ఈవేళ నన్ను క్షమించు ప్రభా, కొంచెం లేట్ అయ్యి వచ్చాను, సమయానికి రాలేకపోయి, ఇట్స్ ఓకే. తర్వాత రేపు కూడా అదే సమయానికి వచ్చి మరలా సమయానికి రాలేకపోతున్నా ప్రభా. పరిస్థితి ఎవరిది? లోపం ఎవరిది? మనది కాదు, అలాగ అనుకునేవారిది. మనదంటే అందరిని గెలిపించుకోకండి. ఎవరిది? అలా ప్రార్థన, నేను సమయం రాలేకపోతున్నా ప్రభా, నేను సమయం చదవలేకపోతున్నా ప్రభా,
నేను సమయానికి ప్రార్థన చేయలేదు అంటే ఎన్నిసార్లు సమయాన్ని సందర్భం ఇచ్చినా నేను సమయానికి రాలేకపోతాను. తప్పు చేయటము మరలా ఒప్పుకోవటం, తప్పు చేయటము మరలా ఒప్పుకోవటం, అదే కంటిన్యూ అవుతుంది. గనక ఒకసారి తప్పిపోతే సమయానికి ఖచ్చితంగా నేను రాలేకపోయాను ప్రభువా అని క్షమించమని అడగటం ఓకే, ఇది పక్కన పెట్టాం. మరలా రేపు ఎల్లుండి అదే సమయానికి వచ్చి మరలా అదే కంఠపాఠం చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? ఆ దాన్ని మానేసుకొని దాన్ని చురుకుగా పనులుంటే చక్కపెట్టి వేసుకొని ముందరకు వస్తే అది ఫలిస్తుంది. అది ఫలించినప్పుడు అది హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ధ్యానం చేసుకున్నప్పుడు ఏమొస్తుంది? దీర్ఘాయుష్మంతులుగా జీవించగలం. అనారోగ్యం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చిందనుకోండి, నాకు జ్వరం వచ్చింది ప్రభా, వీళ్ళ క్యాన్సర్ ఆదివారం, నాకు బలహీనత వచ్చింది, వీళ్ళ క్యాన్సర్ అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఇష్టమైతే రావచ్చు, కష్టమైతే మనసు. ఎక్కడున్నా దేవుడు దీవిస్తాడు, దీవించాడు కదా. ఇంటికాడన్నా దేవుడు దీవిస్తాడు, మందిరానికి వచ్చి దేవుడు దీవిస్తాడు, అవునా కదా? సరే, మీకు చిన్న కథ చెప్తానేనండి. కథ ఏంటంటే, ఇందులో ఎవరు బలవంతులు, ఇందులో ఎవరు శక్తిమంతులు అనే విషయానికి వస్తే, ఒక సుత్తి, ఇనప సుత్తి. ఆ ఇనప సుత్తి మాట్లాడుతుందంట. ఇది కథ. ఇనప సుత్తి మాట్లాడుతుంది. ఇనప సుత్తి గనక బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇనప సుత్తి. మరి ఇనప సుత్తి ఏమి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడిగాడంట, నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, గనక ఏదైనా నీ మీద పడితే నలిగి నుజ్జైపోద్ది, ఎంత గట్టిగా ఉన్నావు అని ఓ వ్యక్తి వచ్చి ఇనప సుత్తిని అడిగాడంట. ఇనప సుత్తి మాట్లాడుతుందంట, నా దగ్గరేమంత బలం లేదు, నాకంటే బలవంతుడు ఉన్నాడు ఇంకొకడేమో. అయ్యి ఎవరు చెప్పండి అంటే, అగ్ని నన్ను తీసుకెళ్ళి దాంట్లో పడేసారనుకో, నేను ఏమైపోతాను? కరిగిపోతాను. అప్పుడు ఈ సుత్తి కంటే అగ్ని బలమైంది. అగ్ని దగ్గరికి వెళ్ళి అప్పుడు అగ్ని అనంట, ఏ చెత్త వేసినా కానీ అందరిని నలిపేస్తావు, నువ్వే బలవంతుడు అని అంటే, అప్పుడు అగ్ని అందంట, నేను ఎంత వేడిగా మండినా నాకంటే ఇంకొకడు ఉన్నాడు, గనక నేను ఎంతగా బాగా వెలిగినా ఆ నీళ్ళు తెచ్చి కనుక దీంట్లో పోస్తే నేను చల్లబడిపోతాను, నాకంటే గొప్పవాడు నీళ్ళు అనేలా అంట. సరే, ఇలాగన్న తర్వాత అప్పుడు అంటే ఎవరు గొప్ప అని ఇలాగా చెప్పుకుంటూ పోయే కొలది ఇలాగ నీరు అందంట. గనక మరి అందరినీ కూడా ఎంత వేడితో వచ్చినా చల్లగా చేసేస్తున్నావు, నువ్వే గొప్ప అని అంటున్నారు అని చెప్పానంటే, నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు అనమాట. ఎవడు అంటే సూర్యుడు ఉన్నాడు తెలుసా? సూర్యుడు ఆయనే మహా గొప్ప వెలుగైనటువంటి వాడు. గనక ఆ గొప్ప వెలుగైనటువంటి ఆ సూర్యుడిని అడిగితే సూర్యుడు కూడా ఏమన్నాడంట, నాకంటే పైన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వల్ల నాకు ఈ వెలుగు వచ్చింది, ఆయన వల్ల నాకు ఈ ప్రకాశత వచ్చింది, కాబట్టి మరి ఆయన వల్ల నాకు ఈ భాగ్యాలన్నీ కలిగినవి, నేను అప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఇచ్చిన భాగ్యాన్ని నేను వదిలిపెట్టుకోకుండా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నాకు మొట్టమొదట దేవుడు ఏ రూపమైతే ఏ వెలుగైతే ఇచ్చాడో ఆ వెలుగు ఇప్పటిదాకా కాపాడుకుంటూ అందరినీ ఆ వెలుగులో మరి వారి పనులు చేసుకోవడానికి వెలిగిస్తూనే ఉన్నాను అని చెప్పి, సరే మరి నీకు వెలుగుని ఇచ్చిన వారు ఎవరు అని అంటే, ఆయన ఈ భూమి ఈ ఉత్పత్తి కాకముందు ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు నరశరీరధారిగా వచ్చి నరుల పాప విమోచన క్రయధనం కొరకై తన ప్రాణాన్ని పెట్టి రక్తము చిందించి ఈ పాపం అనేటువంటి అనీతి సంబంధమైన క్రియలన్నిటినీ పడగొట్టి వేసి ఆయన జనాల్ని, పాపములో ఉన్న వారిని, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించను. ఆయనే గొప్పవాడు, ఆయనకి ఆ వెలుగు ఉంది, ఎవరికి లేదు ఇంకా అని చెప్పి ఆయన అన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, మరి ఆయన అంత గొప్పవాడా, ఆయన అంత ఎలుగైన వాడా, ఆయన వాక్యం అంతా మరి సారవంతమైనదా అని తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చే విషయాన్ని తలంచుకునేసరికి మరి ఆ విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయని ఆయన నామాన్ని ఘనపరుస్తూ
జీవితకాలం అంతా కూడా నేను ఆయననే కొలుస్తానని తన మనసులో మరి దృఢమైన విశ్వాసం కలిగి ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటండి, అతనికి ఏమొచ్చింది? దీర్ఘాయుష్మంతుడిగా జీవించడానికి అవకాశం వచ్చింది. గనక సంవత్సరం వెంబడి ఎన్ని దీర్ఘాయుష్మంతమైన దీవెనలు ఇచ్చినా గనక ఎన్ని దీవెనలు ఇచ్చినా కానీ మరి విననట్లుగా, చూసి చూడనట్లుగా, కని కనపడినట్లుగా అలాగా అప్రతిష్టమైన పరిస్థితిలోనే నేటి కాలంలో మరి ఉంటున్నాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి దీర్ఘాయువును మనమే తగ్గించుకుంటున్నాం అనటానికి కొన్ని సాదృశ్యాలు. వస్తున్నాము కానీ సరిగా రారు, వింటున్నాము కానీ సరిగా వినరు, చేస్తున్నాము కానీ సరిగా పనిచేయరు. ఇలాగన కొన్ని ఈ అవకతవకల వలన మనిషి జీవితంలో ఆయుష్ను ఎవరు తగ్గించుకుంటున్నారు చెప్పండి? దేవుడు తగ్గించాడా? ఎవరికి వాళ్ళే తగ్గించుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఎందుకు తగ్గించుకుంటున్నారంటే మంచి పనులు చెయ్యక, చెడ్డవాటిని చేయటాన్ని బట్టి, మంచి మార్గములో నడవక, మంచి తలంపులు తలంచక, గనక వారి కీడు, వారి ఆయుష్ తగ్గించుకునే పనులు వారే తెచ్చిపెట్టేసుకుంటున్నారు. అలాగా మరి దీన్ని ఏమంటారు చెప్పండి? చెట్టుకొట్టు మీదేసుకోవటం. బతికినంతకాలం జాగ్రత్తగా బ్రతకమని దేవుడు చెప్తే లేనిపోని పనులు చేసి బ్రతుకి భారమయ్యే పరిస్థితులు తెచ్చుకొని వచ్చిన ఆరోగ్యాన్ని లేక దీర్ఘాయుష్ని ఏం చేసుకుంటాం అంటే తగ్గించేసుకోవటం. అలాంటి పనులు ఇప్పటికి కూడా చేసేవారు ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని అనుసరించినటువంటి వారికి, చదివినటువంటి వారికి, ఆజ్ఞలు మరి అనుసరించు వారికి దీర్ఘాయుష్మంతులు అవటానికి దేవుడు దీవెనిచ్చాడు. కాబట్టి మనం బాగా గ్రహించాలి. గనక దేవుడిచ్చేటువంటి దీవెనలు చాలా బాగుంటాయి. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు మరి చాలా చక్కని దీవెనలు అనుగ్రహించాడు. యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించును, నీ రక్షణను బట్టి ఎంతో హర్షించును. గనుక వచనములో రాజు నీ బలమును బట్టి, రాజుకి బలము ఎవరు? దేవుడే. ఆ బలము ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాక్యం చదవటాన్ని బట్టి, వాక్యాన్ని ఆజ్ఞలు వినటాన్ని బట్టి దావీదు గారికి రాజుకి ఏమొచ్చింది? ఆ బలం వచ్చింది, ఆ శక్తి వచ్చింది. గనక ఆ యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు. దేవుడిచ్చిన బలాన్ని బట్టి సంతోషం. గనక నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుట అనగా సమర్పణ ఉంది, సంతోషం ఉంది, సమాధానము కూడా ఉన్నది. మరి దావీదు గారికి ఈ తలంపులు దేవుడిచ్చినందుకు బలమును బట్టి ఈ యొక్క దివ్యమైన ఆశీర్వాదములన్నీ కూడా వచ్చి వేసినవి. అలాగే 2వ వచనములో అతని మనోభిష్టము నీవు అంటే, మనోభిష్టం అంటే ఏంటి? ఎవరి మనసులో ఏ ప్రార్థనలు, ఏ తలంపులు, ఏ లక్షణాలు ఉన్నాయి ఎవరికి తెలియకపోయినా నీ వెరుగు. దావీదు గారి తలంపు ఏంటి? దావీదు గారు మనోభిష్టం ఏంటి? నా దేవుని కనపరచాలా, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలా, నేను బాగుండాలి, అందరం బాగుండాలి. గనక అతని మనోభిష్టము అది దేవుడు ఎరుగుడు. కాబట్టి దేవుడు ఎరిగిన దేవుడై నీవు సఫలము చేయుచున్నావు. ఆ పని, ఆ పాలన, ఆ విధానము దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలము చేస్తున్నాడు. కాబట్టి అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక, ఇవన్నీ ఈ పై భాగములో ఉన్నాయి, లోపల అంతరంగములో ఉన్నాయి. గనక అతడు ఏదైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన గనక పెదవులలో నుండి వచ్చిన తక్షణమే ఆ ప్రార్థన
ఆ వెలుగులోనికి రావడం తక్షణమే నీవు మానక ఏం చేస్తున్నావు? ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు? ప్రార్థన, దావీదు గారి ప్రార్థన అంగీకరిస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు అంగీకరిస్తున్నాడు గనక ప్రార్థన విని ఆశీర్వాదిస్తున్నాడు. ఇవాళ నీ ప్రార్థన దేవుడు విని నిన్ను ఆశీర్వాదించి నిన్ను ఘనపరిచి నిన్ను గనక ఎంత ఎత్తుకు తీసుకెళ్ళినా కానీ అక్కడే ఉంటానంటే ఏం చేయలేవు. కాబట్టి 3వ వచనము శ్రేయస్కరమైన ఆశీర్వాదము. గనక శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటే ఇది ఒక తరానికి ఒక మరి కుటుంబానికి, ఒక రాష్ట్రానికి, ఒక పరిస్థితికి సంబంధించినది కాదు. గనక శ్రేష్టమైన శ్రేయస్కరమైనది. దేవుని ఆశీర్వాదము పరిశుద్ధమైనది గనక దేవుని ఆశీర్వాదము నిష్కపటమైనది గనక దేవుని మాట శ్రేష్టమైనది. దేవుని వాక్యం శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో ఒకటే. ఆశీర్వాదములతో అంటే చాలా ఆశీర్వాదములు నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు ఆశీర్వాదములతో. గనక మరి బిడ్డ బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, బిడ్డలు బయటికి వెళ్ళిపోయారు, లేక 2 రోజులు కనపడలేదు, మాట్లాడలేదు అనుకోండి, తల్లిదండ్రులు ఈ బిడ్డ కోసం ఏం చేస్తారు? బాధపడతారు, ఎదురు చూస్తారు, ఎక్కడున్నాడో ఏమైపోయాడని మరి ఎదురు చూస్తారు. ఆదివారం వచ్చేసరికి దేవుడంట నా బిడ్డలు వస్తారని మందిరం ద్వారం దగ్గరుండి చూస్తా గనక ఎవరు వస్తారని చూస్తా నిలబడతాడంటండి. గనక ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి వస్తే నా బిడ్డలు వచ్చారని ఆయన ఏం చేస్తాడంట? వారిని ఎదుర్కొనటానికి గనక శ్రేయస్కరమైన ఆశీర్వాదం వారికి ఇవ్వటానికి, వారికి ఎదుర్కొనటానికి ఆయనే మరి దగ్గరకు వచ్చి మనల్ని ఆశీర్వాదం ఇవ్వటానికి అలా వస్తాడంట. కాబట్టి మరి సమయానికి వచ్చినప్పుడు దేవుడు దీవిస్తాడు. సమయానికి వచ్చినప్పుడు ఈ ఆశీర్వాదములు కనబడతాయి. సమయానికి వచ్చినప్పుడు ఈ ఆశీర్వాదములు ఏం చేస్తాయి? మన అనుభవంలోనికి వస్తాయి సమయానికి వచ్చినప్పుడు. గనక సైతాను గాడు చేసే పనులు గనక మన వెనకాల పెట్టుకొస్తే ఏం చేస్తున్నాం అర్థం కాదు. అమ్మ చూడు ముందరికి వెనక ఊగుతావు, అమ్మ ఊగుతావు. ఏంటది అంటే నా పని నాదే, వాడి పని వాడిదే, ఎవరి పని వాళ్ళదే. అలాగైతే దేవుడు దీవెన రాదు. కానీ ఏంటి అంటే శ్రేయస్కరమైన దేవుడు దీవెన చూడండి. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. మీరు అటు వదిలి ఇటు చూడాలా, మీరు ఇటు చూడాలా, నేను చెప్పాను కదా. కాబట్టి శ్రేయస్కరమైన దేవుడు ఇచ్చే దీవెనలు తరతరాలు కూడా దేవుడు దీవెనలు ఇవ్వటానికి వారి తల మీద ఇంకొకరికి అలాగ అందించుకుంటూనే దేవుడు వచ్చాడు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి అన్నావు. గనక అపరంజి కిరీటం అంటే ఏంటి తెలుసండి? అపరంజి కిరీటం అంటే పాత కిరీటం ఉందనుకోండి, దాన్ని ఏదైనా ఒక మరి నీళ్ళలో వేసి బాగా బయటికి తీస్తే ఏమవుతుంది? కొత్తగా కనపడుతుంది, అవునా? గనక ఈ అపరంజి కిరీటం అంటే బాగా తల మెరిసిపోతున్నటువంటి కిరీటం, చాలా పరిశుద్ధమైనటువంటి కిరీటం. ఎవరెవరు ఈ యొక్క స్థితిలో ఉందరో వారి తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచినావు. అపరంజి కిరీటం అనగా ఒక బహుమానం, ఒక ఆశీర్వాదం. గనక ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలా? ఇచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే ఆశీర్వాదం ఉంటుంది. తల మీద కిరీటం అంటే ఏంటి చెప్పండి? అధికారం. దేవుడు అధికారం ఇచ్చిన అధికారాన్ని జాగ్రత్తగా ఏం చేయాలా? కాపాడుకోవాలి. గనక దేవుడు ఇచ్చిన ఆ అధికారాన్ని వాడుకోకపోతే అది ఇంకొకరికి వెళ్ళిపోద్ది.
అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం చేయవలసిన పని మనం చేయలేదనుకోండి, మనం చేసే పని ఇతరులు ఎవరైనా వచ్చి ఆ పని పూర్తి చేసేది అనుకోండి, ఆ సమయానికి వద్దాం అనుకున్నాను, కుదరలేదు. నా తల చూడండి, కుదరలేదు. కుదరలేదు. వద్దాం అనుకున్నానంట, కుదరలేదంట. కుదరకపోవడానికి కారణం ఎవరు? నీ మనసు, నీ పరిస్థితి. గనక కుదరకపోవడానికి కారణం అది చెప్పరు. వద్దాం అనుకున్నాను, దేవుడు ఆశ ఉంటే తీరుస్తా. అసలు ఆ పని చేయాలని ఆశ ఉండాలి కదా. ఆశ ఉండాలి. ఆశ ఉంటే ఖచ్చితంగా తీరుస్తుంది. ఆశ లేకుండా అనుకున్నానంటే నీవు అనుకున్న నీ దగ్గరే ఉంటుంది, అదేం ముందరగా రాదు, ఫలించదు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా అనుసరించినప్పుడు దేవుడు ఇచ్చిన బహుమానం రాజైనా, భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, ఆ సందర్భానికి దేవుడు ఆ దేవుని ఇస్తాడు. దానికి అనుసరిస్తే చాలు. అనుసరించకపోతే మనకు అవన్నీ అనుకునేవి వచ్చేస్తాయి అంటే, ఎప్పుడు ఈ మాట వచ్చిందో అది అక్కడ కథ అలాగే ఉంటుంది. 4వ వచనం, ఆయుష్నిమ్మని అతడు నన్ను. మనం ఎక్కువ సార్లు అడిగే వరం ఏంటంటే, దీర్ఘాయుష్మంతులు అంటున్నాం కదా, దీర్ఘాయుష్మంతులు ఎక్కువ కాలం, ఇంకా బాగా పెద్ద వయసు ఉన్నారనుకోండి, నా ఆయుష్ కూడా పోసుకొని, ఎలాగ వాడికి ఆయుష్ ఉంది, వీళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్ ఎలా ఉంటుందంట, నా ఆయుష్ కూడా పోసుకొని, వాడు 20 అనుకుందాం, ఈవిడిలో ఒక 70, 2 కలిపి ఆడికి 20 ఇచ్చేస్తే అప్పటికి ఆ జీవితం ముగించేయాలా? గనక దీవించడం అంటే నా ఆయుష్ కూడా కాదు, దేవుడు కృపలో నీవు ఉంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది ఖచ్చితం. గనక దేవుడు కృపలో దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించగలిగితే దేవుడు నీకు రావాల్సిన దీర్ఘాయుష్ను దేవుడు నీకు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నాం. ఖచ్చితంగా ఏం చేస్తుందంట? అనుగ్రహించి ఉన్నాం దానిని. అది వారి జీవితకాలం అంతా కూడా ఏమైపోద్దంటే అది మరి అనుసరించడానికి అవకాశం ఉంది సదాకాలం. ఇది కావాలి మనకి, సదాకాలం. సదాకాలం అంటే ఎంతకాలం చెప్పండి? ఇక్కడ ఒక దినం కాదు, ఓ నెల కాదు, ఓ సంవత్సరం కాదు, సదాకాలం అనగా దేవుడు ఈ భూమి మీద సూర్యుడు ఉన్నన్ని దినాలు కూడా అది సదాకాలము. మనం జీవించే చివరి వరకు కూడా సదాకాలం. ఎవరైనా వేరే వాళ్ళు చెప్పుకున్నారనుకోండి, సదాకాలం దేవుడు మిమ్మల్ని దీవించని బట్టి మీరు ఎలా ఉన్నారు, అది కరెక్టే. గనక సదాకాలము దేవుడు నిలుచు దీర్ఘాయుషు. ఇక్కడ శరీరానుసారమైన దీర్ఘాయువు ఒకటి, ఆత్మానుసారమైన దీర్ఘాయువు ఒకటి. గనక మరి శరీరానుసారమైన దీర్ఘాయువు గనక ఇది తరతరాలు కూడా పుట్టిన కాడ నుంచి మనిషి జీవించే వరకు దీంట్లోనే శరీర సంబంధమైన దీర్ఘాయువు ఉంది. రెండవది దీంట్లోనే ఆత్మ సంబంధమైన దీర్ఘాయువు ఉంది. సంతోషము ఉంది, సమాధానం ఉంది, దుఃఖము ఉంది, కష్టము ఉంది. గనుక ఇంత కష్టము ఇంత దుఃఖము ఉన్నా మరి సదాకాలము గనుక జీవించడానికి నిలుచు దీర్ఘాయువు ఉంది. చూసారా, అది చాలా పెద్దది. గనుక దాని నుండి విడదీసేవాడు ఎవరు చెప్పండి? దాని నుండి మనిషిని విడదీసేవారు ఎవరు చెప్పండి? ఎవరు? ఎవరు లేదా? సైతాన్ గాడు. సైతాన్ గాడు ఏం చేస్తాడు? ఈ సంపూర్ణమైన ఈ దీర్ఘాయువు మనుషులు దేవుని దయలో దేవుని కృపలో పొందుకొని అనుసరిస్తూ నడుస్తూ జీవిస్తుండగా ఈ సైతాన్ గాడు వచ్చి ఏం చేస్తాడంటే, వీళ్ళింత బాగున్నారు, వీళ్ళింత బాగా ఉంటున్నారు, వీళ్ళింట్లో ఏదో ఒకటి గొడవ లేపాలి, ఏదో ఒకటి సమస్య లేపాలి అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? ఎవరో ఒకరిని పట్టుకొని వస్తారు, బంధువులను స్నేహితులను ఎవరో ఒకరు ఆ సమయానికి. గనక యోబు గారిని ఆధారంగా చేసుకుంటే యోబు గారు ఎంత భక్తిపరుడు,
ఎంత భక్తిపరుడు గనక యోబు గారు అంత భక్తిపరుడు. దినానికి ఒక పర్యాయం బిడ్డలు ఏమైనా తప్పు చేశారేమోనని వారి గురించి ఏం చేసేవాడంట, బలి అర్పణ చేసి దేవుని మహిమపరిచేవారు. అలాగింత చక్కగా ఉంటున్నటువంటి సందర్భంలో ఈ సైతానుగాడు వచ్చాడు. ఈ సైతానుగాడు వచ్చి ఏం చెప్తున్నాడు, ఈ సైతాన్ ఎక్కడి నుంచి వచ్చామంటే గాల్లో ఇటు అటు తిరుగుతూ వచ్చానంట. ఏంటి సంగతి ఏంటానంటే, యోబుని చూసావా ఎంత భక్తిపరుడో. అప్పుడు దేవుడు ఏమంటాడు, యోబున్నాడు నా భక్తుడు చూసావా ఎంత భక్తిపరుడో, ఎంత యథార్థపరుడో అని అంటే, ఒక్కసారి నీవు అతన్ని నా వశం చెయ్యి, నిన్ను దూషించేలా చేయకపోతే చూడు మరి అని సవాల్ చేశాడు. ఎవరు? ఈ సాతానుడు సవాల్ చేశాడు. ముందర ఎక్కడ బిడ్డలు కుమార్తెలు అందరు కలిపి విందు చేసుకుంటా ఉండగా ఒక దూలం ఇరిగి ఇంటి మీద పడింది. వాళ్ళందరూ అక్కడే చనిపోయారు. తర్వాత శత్రువులు వచ్చారు, గొర్రెలు తోలుకెళ్ళిపోయారు. శత్రువులు వచ్చారు, ఎద్దులు ఆవులు తోలుకెళ్ళిపోయారు. ఇలాగ అన్నీ వెళ్ళిపోయాయి. చివరిగా ఈ సమాచారం తేవటానికి ఒక్కొక్కడే వచ్చి, అయ్యా శత్రువులు వచ్చారు, గొర్రెలు తీసుకెళ్ళిపోయారు, ఇలా సందర్భంలో అన్నీ చెప్పినప్పుడు యోబు ఒక్కడే, యోబు భార్య ఇద్దరే మిగిలిపోయారు. అప్పుడు ఇది బహిరంగంగా ఉన్నటువంటి ఆర్థిక సహాయం అంతటినీ కూడా నాశనం చేసేసాడు సాతాను. గనుక ఇప్పుడు యోబు గారికి దుఃఖం కలుగుద్దా, సంతోషమా? దుఃఖమే. గనక దుఃఖములో దుఃఖం కనపడతా ఉన్నప్పటికీ దేవుని మాత్రమే కనపరిచాడు. ఇక శరీరం మీద పడ్డాడు. ఇలాగైతే ఈ మాట ఏంటని శరీరం అంతా కూడా ఏమైంది, కురుపులు, గాయాలు, పుండ్లు. ఎండాల మట్లు దురద పెట్టినప్పుడు మరి చెల్ల పెంకు తీసుకుని ఏం చేసేవాడు అంటే గోక్కునేవాడు. ఇక ఇంత శరీరానికి ఎన్ని బాధలు పెట్టినా కానీ యోబు ఏం చేయలేదు, మాట తప్పలేదు. దేవుడి మీదే దృష్టి పెట్టాడు, మాట తప్పలేదు. అప్పుడు మరి ఈ సైతాన్ గారు ఎలాగైతే మాట వినడని చెప్పి ఏం చేసింది, భార్యలోకి దూరి దగ్గరికి వచ్చి నిలబడి, ఏమయ్యా దేవుడా 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 అంటున్నావు, ఇంకేముంది, అన్ని నాశనం అయిపోయినాయి కదా, ఒక్కసారి ఆ దేవుని చూసి చచ్చిపో అంటుంది. చచ్చిపో అన్నప్పుడు యోబు గారు బాగా ఆమెను చూసి, మూర్ఖులు మాట్లాడతారు నీలాగా, అప్పుడు ఆశ ఉంది, పనివారు ఉన్నారు, అప్పుడు దేవుడు లేడా? ఉన్నాడు లేదా? ఉన్నాడు. గనక అప్పుడు డబ్బులు ఉన్నాయి, అప్పుడు అన్నీ ఉన్నాయి, అప్పుడు దేవుడు ఉన్నాడు, అవన్నీ దేవుడు ఇచ్చాడు. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి మనము అప్పుడు దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వలేదని బాధపడతాం ఎందుకు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దానికి మనకేం సంబంధం లేదు, అది దేవుడిది పని అని చెప్పి అన్నప్పుడు ఈ భార్యలోనున్నటువంటి సాతానుడంట సిగ్గుపడిపోయాడంట. ఏం చేశాడంట? సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోయాడంట. మొదటి అధ్యాయము నుండి 42 అధ్యాయముల వరకు 42 అధ్యాయముల వరకు యోబు స్నేహితులు ముగ్గురు, వీరు ముగ్గురికి యోబు గారికి మధ్య ఒక్కొక్కరు ఒక రకమైన మరి వాదములు వినిపిస్తారు. ఈ 42 అధ్యాయములు వచ్చేసరికి ఇప్పుడు ఈ మధ్యలో దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ప్రత్యక్షమై వీడెవడు ఇలా మాట్లాడుతున్నాడని అంటున్నాడు. ఎవరితోనూ యోబుతో దేవుడు అంటున్నాడు ఏమని, వీడెవడు ఇలా మాట్లాడుతున్నాడు, వీడికి ఏం అవసరము? గనక
38వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏం చెప్తున్నారంటండి వారు? ఏం చెప్తున్నారంటే జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను ఎవరు తెలుపుతున్నారు? ఈ ముగ్గురు స్నేహితులు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా, నువ్వు ప్రార్థన చేసావు కదా, నీ దేవుడేడి అని, దేవుడు ఎక్కడున్నాడు, నీ దేవుడు నీకేం మేలు చేశాడు? మరి అప్పుడప్పుడు బాగా ఉన్నప్పుడు దర్శించి వెళ్ళినటువంటి వారు ఈ ముగ్గురు. ఇలాంటి సందర్భం వచ్చినప్పటికీ వారు ఏం చేస్తున్నారంటే ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు అలా మాట్లాడినిచ్చి దేవుడు అంటున్నాడు, వీడు ఎవడు జ్ఞానిగా మాట్లాడలేదు, అజ్ఞానిగా మాట్లాడుతున్నాడు, వీడికి అసలు జ్ఞానం ఉందా అని కొంచెం కోపంతో మాట్లాడినట్టుగానే వాళ్ళని ఎదుటి వారిని తలెత్తి మాట్లాడి యోబు గారిని ఏం చేశాడు? ఆయన కనపరిచినట్లుగా దీవించాడు గనక మరి జరగవలసినవన్నీ కూడా ఏం చేశాడంటే ఈ అన్ని తెలియజేశాడు. మళ్ళా రెండవసారి గనక మళ్ళా ఎక్కడ మాట్లాడాడు? 42వ అధ్యాయంలో గనక యోబుతో దేవుడు మాట్లాడాడు. అప్పుడు యోబు యెహోవాతో ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక్కడ ఈ 38వ అధ్యాయం నుండి 38వ అధ్యాయం 1వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడాడు. 41వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడగా వినినటువంటి యోబు గారు 42వ అధ్యాయములో దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ? మొదటి అధ్యాయంలో మాట్లాడిన దేవుడు ఈ 38వ అధ్యాయంలోకి వచ్చి మాట్లాడిన దేవుడు మళ్ళా దేవునితో ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడంటే 42వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలోకి వచ్చేసరికి మరి ఎంత శ్రమ దేవుడు యోబు మీదకి పరీక్ష పెట్టాడు. మనం బాగా చూస్తే ఇద్దరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఆదాముకి అన్ని ఈవులన్నీ ఇచ్చి ఆదాముని ఏం చేశాడు? శోధించాడు. శోధించాడు. యోబు గారి దగ్గర ఉన్నవి అన్ని తీసివేసి యోబు గారిని ఏం చేశాడు? ఏమేశాడు? అచ్చు తప్పుగా మాట్లాడతారు. యోబు గారి దగ్గర ఉన్నవన్నీ తీసివేసి యోబు గారిని శోధించడం కాదు, పరీక్షించాడు. అర్థమవుతుందా? యోబుని ఏం చేశాడు? పరీక్షించాడు. అన్నీ ఇచ్చి ఇది కాపాడుకుంటాడా లేదా అని ఆదామును ఏం చేశాడు? దేవుడు శోధించాడు. పరీక్ష పెట్టి శోధిస్తే ఆదాము నిలబెట్టుకోలేదు. ఆజ్ఞ అతిక్రమించాడు అని పోయి నిలబెట్టుకోలేదు. యోబు గారి దగ్గర ఉన్న సమస్త సకలాశీర్వాదములన్నిటినీ కూడా తీసివేసి యోబు గారిని నిలబడతాడా లేదని ఏం చేశాడు? పరీక్షించినందువలన ఆ పరీక్షలో యోబు గారు నిలబడ్డారు గనక యోబు గారికి ఎన్నంతల ఆశీర్వాదం వచ్చింది? 2 ఆశీర్వాదం వచ్చింది. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కాబట్టి మళ్ళా చెప్తుంటాను. మీరు వాగ్దానము మీ బిడ్డలు రాకుండా కూడా తీసుకెళ్ళారు కదా, ఆ దేవుని మీ బిడ్డలకు వచ్చిందా? మళ్ళీ అడుగుతాను. మీ బిడ్డలకు మీరు వాగ్దానాలు తీసుకెళ్ళారు కదా, మీ బిడ్డలకు ఆ దీవెనలు వాగ్దానం వచ్చింది, ఆశీర్వాదం వచ్చిందా అమ్మా? క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆశీర్వాదం ముందు వెనకాల ఉన్న వారికి మా ఆశీర్వాదం మీరు దీవెన మోసుకెళ్తే వాళ్ళకి వస్తుందా? బాగా ఇప్పుడు ఆశీర్వాదం వస్తుందని
ఈ వాగ్దానం పట్టుకెళ్ళి మా పిల్లకి ఇది, మా కొడుకు ఇది, మా తాతకి ఇది, మా తండ్రికి ఇది వాళ్ళ పేర్లు రాసేసుకుంటే ఇప్పుడు దీవెనలు పట్టుకెళ్ళిన దీవెన వాళ్ళకి ఏమైనా అర్థమయ్యిందా? ఇచ్చి శోధించడం అంటే ఏంటి? ఇస్తే తీసుకెళ్తే అది అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు? ఇచ్చి 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 అన్నీ ఇస్తే ఏంటి? ఆదాంకి ఏమవ్వలేదు. నేను అడగకుండానే ఇచ్చేస్తున్నాడు. ఆయనదే మాది మాది అని చెప్పేసి ఆయనకి ఎన్ని ఇచ్చినా కానీ ఆయన లాస్ట్కి ఆయన ఏం చేసి పోగొట్టుకున్నాడు. సరే, ఏదో ఉన్నది ఏదో దాన్ని కాపాడుకుంటూ ముందరికి వెళ్దామంటే ఈయన దగ్గర ఉంది ఇది కూడా తీసేసి పక్కన పెట్టి కరెక్ట్గా దారిలో ఉంటాడా లేకపోతే ఎవరైనా చెప్పిన మాటని దారి తప్పుతాడా అని ఏం చేశాడు? యోబు గారిని పరీక్ష పెట్టాడు, ఎగ్జామ్స్ పెట్టాడు. ఈ ఎగ్జామ్స్లో యోబు గారు నిలబడ్డారు కనుక ఎగ్జామ్స్ మరి కష్ట పరిస్థితుల్లో గనక ఎగ్జామ్స్ ఎలా రాయగలను లేదో రాస్తే అది బాగానే రాసుంటాను. నేను చూడకపోయినా ఎలాగైనా రాయగలను అనుకో, వీడు ఖచ్చితంగా రాయలేడు, వీడు పట్టి కొట్టేస్తా. ఖచ్చితంగా రాయలేడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడి చిత్తం అయితే దేవా ఈ సబ్జెక్ట్ నాకు అర్థం అవ్వట్లేదు కనుక నా జ్ఞాపకం చెయ్యి, నా జ్ఞానం ఇయ్యి, నేను రాయగలుగుతాను, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను, నీకు మహిమ వస్తుంది, నాకు దీవెన వస్తుంది. అలాగ అనుకొని ప్రారంభించిన వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? సహకారం అందించాడు. అలాగే యోబు గారి యొక్క మరి విషయంలో కూడా యోబు గారు దేవుడు పెట్టిన పరీక్షలో యోబు గారు ఏం చేశారు? పాస్ అయ్యారా? ఫెయిల్? పాస్ అయ్యారు. గనక యోబు గారు పాస్ అయ్యారు గనక ఈ క్వశ్చన్ మార్కులకి ఆన్సర్ రాయటం అక్కడ ఎవరు వచ్చి రాయరు. ఆ సందర్భం ఎవరిదైతే వాళ్ళే రాయాలి. అది కుటుంబ జీవితమైన గనక బ్రతుకు జీవితమైన ఎవరైనా సరే వాళ్ళు మాత్రమే పని చేయాలి. వేరే వాళ్ళు వచ్చి ఆ పని పూర్తి చేస్తానంటే అది చాలా తక్కువ సమయము, తక్కువ సందర్భాలు ఉంటాయి. యోబు గారు దేవుడి వైపుకే తిరిగి ఉన్నారు కాబట్టి మరి సాతానుడు వచ్చి ఎంత శ్రమ పెట్టినా ఆ సాతానుడి వైపుకి, ఆ లోకాశల వైపుకి యోబు చూడలేదు. కాబట్టి దేవుడు రెండంతల ఆశీర్వాదము యోబు గారికి అనుగ్రహించాడు. ఇది చాలా ఉన్నతమైనది గనుక దేవుడి ఆశీర్వాదం వస్తూ ఉంది. కానీ అనుభవంలోకి రావాలి. అనుభవంలోనికి వస్తేనే ఆశీర్వాదము. గనుక అది దీర్ఘాయుష్మంతులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. గనుక నేను ఎక్కడున్నా దీర్ఘాయుష్మంతుడిని, నేను ఎక్కడున్నా దీర్ఘాయుష్మంతురాలని అంటే అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేయుచున్నావు. గనుక అది చాలా గొప్ప ధన్యకరమైనటువంటి ఆశీర్వాదం. ఈ యొక్క మరి అధ్యాయంలో 7వ వచనముల వరకు ఇలాంటి దివ్యమైన ఆశీర్వాదములే ఉంటాయి. సరే, మరలా ద్వితీయోపదేశ కాండములోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనము. ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. ఎవరై ఉన్నారంట? ఎక్కడ? నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును ఏం కోరుకోవాలంట? జీవాన్ని కోరుకోవాలి. గనక ఆయన చెప్పినట్లుగా ఆ దేశములో నీవున్న ప్రాంతములో నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే ఏం చేయాలి? మన పితరులు నడిచిన మార్గం, మన పితరులు మనకు నేర్పించిన వాక్య మార్గాలు, ధ్యానాంశములు, దినాలు, వాటిని జ్ఞాపకము చేసుకొని
యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్మనుకును మూలమైన దేవుడు. మన బ్రతుకులకు ఆయనే మూలము, మన ప్రాణాలకు ఆయనే మూలము, మనము జీవించే జీవన ఉపాధులకు కూడా ఆయనే మూలము. యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును నీ జీవమును కోరుకునడి. ఎవరి జీవాన్ని? దేవుని జీవము కలిగి ఉండటానికి ఏం చేయాలంటే కోరుకోవాలి. ఇదే ఆత్మ సంబంధమైన జీవం. ఇదే ఆత్మ సంబంధమైన గొప్ప జీవముతో కూడుకున్నటువంటి దీర్ఘాయుష్మంతులుగా ఉండడం. గనక మొదట ప్రకృతి సంబంధమైనదే, దానిని ఆత్మ సంబంధమైన దానిగా దేవుడు మార్చాడు. గనక ఈ ప్రకృతి సంబంధమైనది కనబడుతుంది, అది కొన్ని దినాలు కనపడదు. గనక ఆత్మ సంబంధమైనది ఎప్పటికీ కూడా ఏం చేస్తుంది? అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు కలిగి ఉంటాయి. కాబట్టి ఆ జీవము కలిగినటువంటి విధానమును మనము ఏం చేయాలి అంటే అనుసరించాలి, కోరుకోవాలి. అంతటి గొప్ప ఆశీర్వాదములు మనం పొందుకోవాలన్నది దేవుని ఉద్దేశం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. సొలొమోను గారు ఏం అడిగారంటండి? దేవుని ఏం అడిగారు? ఎంత పెద్ద ప్రపంచములో, ఎంత పెద్ద జనానికి నేను రాజుగా ఉండటానికి నాకేం తక్కువ ఉంది? నాకు జ్ఞానం తక్కువగా ఉంది, బుద్ధి తక్కువగా ఉంది, నాకు ఆలోచన తక్కువగా ఉంది. అది ఒక్కటి దయచేయి ప్రభువా, అది ఒక్కటి అనుగ్రహించమని దేవుని ఎదుట మరి అడిగినప్పుడు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడేమని? నా రాజ్యము చుట్టూ శత్రువులు ఎవరు రాకుండా కాపాడమని అడగలేదు. గనక ఒకవేళ నాకు ఎక్కువగా ఇంకా వీళ్ళని సరిచేయటానికి నాకు ఎక్కువగా జ్ఞానము, నాకు ఎక్కువగా దీర్ఘాయువునైనా దయచేయమని అడగలేదు, ఐశ్వర్యమునైనా ధనమునైనా అడగలేదు, గనక శత్రువులనైనా అడగలేదు. ఏమడిగాడంట ఆయన? ఏమడిగాడు అంటే గనక వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. గనక వివేకం అనుగ్రహించమని అడిగితివి. గనక నాకు వివేకం కావాలి, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా సమాజాన్ని, నా వ్యవస్థాన్ని బాగు చేయటానికి, సరిదిద్దటానికి జ్ఞానం కావాలి. నాకు అది దయచేయి ప్రభువా, నాకు అది అనుగ్రహించు ప్రభువా అని దేవుని ఎదుట అడిగినప్పుడు గనక వాటికంటే మంచివి దేవుడు వారికి అనుగ్రహించునని నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఏం చేస్తున్నాడంట ఆయన? ఆలకించుచున్నా బుద్ధి వివేకములు గల హృదయం నీకిచ్చుచున్నాను. ఇంతకు ముందు వెనకాలు కానీ ముందర కానీ అంత జ్ఞానవంతులు ఎవరు లేరు. గనక అంత జ్ఞానము కలిగిన వారు ఎవరు లేరు. గనక అలాంటి జ్ఞానము నీకిస్తున్నాను, అలాంటి బుద్ధి నీకిస్తున్నాను, అలాంటి వివేకము కలిగిన హృదయం నీకిస్తున్నాను. గనక మరి ఎవరి ఆలోచన ఎప్పుడు ఎవరికి ఆలోచనకి తగినటువంటి ఆ సలహాలు ఇవ్వాలో అటువంటి సలహాలు ఇచ్చుటకు ఆయన అంతటి జ్ఞానము గలవానిగా ఇస్తానని దేవుడు తెలియజేశాడు. అమ్మా, దేవుడు నాకు ఇవి చాలు, ఇది తక్కువ ఉంది, అది ఏమని దేవుడిని అడిగితే అది ఖచ్చితంగా దేవుడు ఇచ్చి వేస్తాడు. గనక దేవునికి ఇష్టమైంది మనం అడిగితే దేవుడు మనకి మిగతావన్నీ కూడా ఏం చేస్తాడు? ఆయన ఇచ్చి వేస్తాడు. గనక దేవుని యొక్క మహాకృప, దేవునికి తగిన అడగాలి.
దేవునికి ఇష్టమైన మనం అడగాలి, జ్ఞానాన్ని అడగాలి, బుద్ధిని అడగాలి. ఇంకా గొప్ప వాటిని అడిగినప్పుడు దేవుడు అవి ఆత్మ సంబంధమైనవి, వాటితో పాటు ఈ భూలోక సంబంధమైన ఈవులు కూడా దేవుడు బహుమానముగా ఇస్తాడు. అలాగే మరి యోబు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. గనక వృద్ధుల యొద్ద ఎక్కువగా ఏం దొరుకుతుందంటండి? జ్ఞానము దొరుకుతుంది. బ్రతకడానికి, మనిషి జీవించడానికి ఆ దినానికి ఒక గంట అయినా పెద్ద వయసు కలిగిన వారితో మాట్లాడే అనుభవం ఉంటే, ఇంకా కొన్ని చోట్ల ఎలా మాట్లాడాలో, కొన్ని చోట్ల ఎలాగా జీవించాలో బ్రతకడానికి అవసరమైన మాటలు దొరుకుతాయి. ఈవేళ మరి యవనస్తులైనటువంటి వారు పెద్దల దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా ఆలోచన దొరుకుద్ది అనే సమస్యలు ఎక్కడ కనపడట్లేదు. అలాంటి తలంపు కలిగిన వారు ఎవరు కనపడట్లేదు. ఒకవేళ చెప్పడానికి ఏమైనా ప్రయత్నిస్తే నువ్వేం నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, ఇలాగన ఎవరి మట్టికి వారే ఇలాగ ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు ఈ మాట మరి యోబు గారు స్నేహితుడు ఒకటి మాట మాట్లాడినప్పుడు, ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ఆ మాటకి సలహా ఇవ్వవలసి వచ్చింది. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. గనక జ్ఞానం ఎంత గొప్పది, ఆలోచన ఎంత గొప్పది, అది దేవుని వాక్యాన్ని బట్టే దొరుకుతుంది, దేవుని చిత్తాన్ని బట్టే దొరుకుతుంది అని గ్రహించాలి. మరి అలాగే 91వ అధ్యాయం కీర్తన గ్రంథము 16వ వచనం, దీర్ఘాయువు చేత ఏం చేస్తాడంటండి? అతనిని తృప్తిపరిచేదను. ఎవరిని? గనక దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడంటండి దేవుడు. ఆయన మహా గొప్పవాడు గనక ఆయన తృప్తిపరిచే దేవుడు. ఈ 16వ వచనంలో దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదాం. గనక ఎక్కువ కాలము దీర్ఘ సంవత్సరాలు గడిచిపోయి ఆరోగ్యం ఉంటే, ఆరోగ్యం ఉన్న వాళ్ళకి తృప్తి, వెనకున్న వాళ్ళకి తృప్తి. మళ్ళీ చెప్తాను, ఆరోగ్యం ఉన్న వారికి తృప్తి, వెనక ముందున్న వారికి తృప్తి. ఇప్పుడు అంత పెద్ద వయసు వచ్చి ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మా పెద్దల్ని, మా పితరులను దేవుడు ఎంత బాగా దీవించాడో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. గనక వారికి దేవుడు అంతటి ఆశీర్వాదం ఇచ్చాడు. నేనేం చేస్తాం? వాళ్ళని అంతటి మరి వయసు ఉన్నా కానీ అంత ఆరోగ్యం కలిగి ఉండటం అనేది దేవుడిచ్చే భాగ్యమే. అది కూడా దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. గనక ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారు, ఎంత ప్రార్థనా పూర్వకంగా ఉంటున్నారు అన్నది. గనక మరి ఈ యొక్క భూలోకములో మరి గొప్పవారు సైంటిస్టులు పరిశోధన చేస్తే వాక్యాన్ని చదివిన వారిలో రోగాలు తక్కువ ఉంటాయని నిపుణులు తెలియజేశారు. మందిరానికి వెళ్ళే వాళ్ళు, బైబిల్ చదువుకునే వాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళు ఏముంటాయంట? రోగాలు తక్కువ ఉంటాయంట. ఈ రోగాలు తక్కువ ఉంటాయన్న భావము దేవునిలో నుండే వీళ్ళలోనికి వచ్చింది. వీళ్ళని పరిశోధన చేస్తే వీళ్ళెంత ఆరోగ్యంగా ఉన్నారు, మిగతా వారిని కూడా మరి వాళ్ళని కూడా పరీక్ష చేస్తే వారికి వీరికి ఉన్న వ్యత్యాసము కనబడింది. గనక దీర్ఘాయువు చేత మరి అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. గనక ఆయన నామాన్ని ఎరిగిన వారు గనక దేవుడు ఎందుకు వాళ్ళని వదిలిపెడతాడు?
పైన ఉంటుంది 14వ వచనం. నామమును ఎరిగినవాడు అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతని గణపరచదు. ఆ, అతడు నాకు మొర్రపెట్టగా ఇంకా ఉంటది ఏంటది? ఫస్ట్ భాగంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదు. ఈ ప్రేమించడం అనేది మొదట నిర్గమకాండంలో చదువుకున్నాం. ఏంటి? నువ్వు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు అనుసరిస్తే నువ్వు ఇలా జీవిస్తావు. మరలా ఇక్కడ గనక అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతడు ఏదైనా పరిస్థితిలో ప్రమాదములో ఉంటే నేను అతనిని తప్పించదను. మరి అలాగే అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనక దేవుని మనం గనపరిస్తే దేవుడు కూడా ఏం చేస్తాడు? మనల్ని గనపరుస్తాడు. దేవుని మనం గనపరచట్లేదు అనుకోండి, దేవుడు కూడా మనల్ని గనపరచడు. అతను నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గనపరిచేదను. నీకు తెలుసో తెలియదు కానీ ఈ మందిరం కట్టినప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా? ఈ మందిరం కట్టినప్పుడు ఈ బేస్మెంట్ వేసిన తర్వాత కొన్ని ఇటుకలు కావాల్సి వచ్చినాయి. ఇటుకలు ఎక్కడ? కళ్యాణమ్మ గారి ఇంటి ముందర ఒక ఇల్లు ఉంది ఇప్పుడు కూడా, కాటికలో ఉందమ్మా, ఉంది. ఆ ఇల్లు ఎవరిది? తెలియదులేండి. అది ఎవరిదంటే పౌలు గారు చుట్టాలి. ఆ ఇల్లు వాళ్ళు ఇల్లు కట్టడానికి ఇటుకలు తెచ్చుకున్నారు, అక్కడ వేశారు. ఆ ఇటుకలు మేము వేసుకొచ్చాము అక్కడికి. వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి తెచ్చిన ఇటుకలు మేము ఇక్కడికి వేసుకొచ్చాం. ఆ వేసుకొచ్చిన రోజు ఏంటంటే రంగుల పండగ. వేసుకొచ్చిన రోజు రంగుల పండగ. ఈ రంగులు వేయటానికి చాలా తీవ్రంగా మరి కొంతమంది స్త్రీలు కూడా వచ్చారు. ఇటుకలు వేసి ఇక్కడ దింపేసి మరలా తిరిగి దేశాయ క్యాంప్ వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాల గనక సరిగ్గా మరి 11-12 గంటల మధ్యలో రంగు డబ్బాలు పట్టుకొని కాటికంతా చాలా తీవ్రంగా ఒకరి మీద ఒకరు పోసుకుంటా దొరికిన వాళ్ళకల్లా బళ్ళు మీద వెళ్ళే వాళ్ళందరికీ కూడా పోసేస్తున్నారు. అమ్మా పోసేస్తూ ఉండగా అప్పుడు ఏం చేయాలా? సరే ఇలా కాదని చెప్పేసి నేను ఆయన బైబిల్ బ్యాగ్ని నా బుధాన వేసుకున్నాను, ఆయన అంగీ వేసుకున్నాను. అంగీ వేసుకొని ఈ పక్క నుంచి ఆ చివరి పోలీస్ స్టేషన్ వరకు కూడా నడుచుకుంటా వెళ్ళా. ఒక్కడు కూడా మమ్మల్ని చూడలే, రంగేయలే. అమ్మా, ఒక్కరు కూడా మమ్మల్ని చూడలేదు, రంగేయలేదు. కారణం ఏంటి? అతని నామం ఎరిగిన వారు గనుక. అతని నామం ఎరిగిన వారు ఎవరికి అర్థమైంది? ఆయన నామం ఎరిగిన వారని వాళ్ళకి అర్థమైంది గనక వారికి అర్థం అవటాన్ని బట్టి ఈ రంగేశ్వర దగ్గరికి వచ్చినా కానీ ఎవరి దగ్గరికి రాలే, రంగీల. అతను నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఇలాగ వెళ్ళటం వల్ల చూసిన వాళ్ళందరికీ కూడా ఏం చేశాడు ఆయన? ఎవరు అలాగా మార్గాంట వెళ్ళే వారిని ఆ పరిస్థితిలో దేవుడు వారిని కనపరిచాడు. ఆయన నామదారులందరినీ అలాగా పరిస్థితిలో హెచ్చించుకొని ఆయన నామాన్ని హెచ్చించినటువంటి వారిని ఏం చేశాడు? ఆయన గణపరిచాడు. గనక దేవుని నామాన్ని గణపరచడానికే మనం ఆయన పెట్టడం. దేవుని నామాన్ని గణపరచడానికే మనం ఆయన బిడ్డలము. గనుక దేవుని నామాన్ని ఎత్తి చూపించడానికే మనం ఆయన బిడ్డలం. గనక మనం ఎక్కడో ఒకసారి గణపరచడం కాదు, మనం ప్రతి నిమిషం కూడా దేవుని గణపరుస్తూనే ఉండాలి. ఆయన క్రియలు గనక మరెంత గొప్పవై ఉన్నవి. ఆ క్రియల ద్వారా ఆయన మహిమ అంతస్తు క్రియల ద్వారా దేవుని మనము గణపరుస్తూనే ఉండాలి. అప్పుడు ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఆ ఘనత మనకు వచ్చినప్పుడు దేవుడు ఎంత గొప్ప ఘనత ఇచ్చాడు, అవునా కదా? ఇవాళ దేవుడు మీకు ఎంత గొప్ప ఘనత ఇచ్చాడు అమ్మా? నన్ను చూడండి ఇటు. దేవుడు మీకు ఎంత ఘనత ఇచ్చాడు? ఎంత ఘనత ఇచ్చాడు? దేవుని మందిరంలోకి రాగలిగి, కూర్చోగలిగి, ప్రార్థన చేసుకోగలిగి, ఆయనను స్తుతించగలిగినంత ఘనత దేవుడు మనకిచ్చాడు.
కాబట్టి ఎంత గొప్ప ఘనత! మనం ఆయన నామధారులు కాబట్టి ఆయన నామానికి మహిమ వచ్చేలాగా, ఘనత వచ్చేలాగా మనం జీవించినప్పుడు, మనం ఆయన ఘనపరిచే కొలది ఆయన మనల్ని ఘనపరుస్తూనే ఉంటాడు. కాబట్టి ఇది చాలా గొప్పది. మరి క్రైస్తవ సంఘమైన బిడ్డలు వరుడైన రక్షకుడైన యేసు స్వామి వారిని, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన అంతమందిలో కూడా ఆయన ఎత్తు ఎంతో, ఆయన రూపం ఎంతో, ఆయన పరిశుద్ధత ఎంతో నేను ఎరుగుదును అని సంఘము ధ్యానములో ఉండి ఆ అంతస్తును గ్రహించిన సంఘము ప్రభువుని గణపరిచింది. అలాగే ప్రభువుని గణపరిచినటువంటి సంఘాన్ని కూడా ప్రభువు కూడా ఏం చేశారు? ఆయన కూడా అలాగే అందరిలో నా సంఘము ఎలా ఉందంటే నానా వర్ణాలు కలిగిన పువ్వులులాగా కనబడిన గనక ఆ సంఘము ఎంత ఘనత వచ్చినట్లుగా, గనక ఎంత గంభీరమైన నిష్కళంకురాలు పరిశుద్ధురాలు నా సంఘము, నా సంఘము, నా బిడ్డలు ఆయన కూడా ఏం చేస్తున్నాడు? గణపరుస్తున్నాడు. ఈ భార్య భర్తల మధ్య ఉండే సంబంధము చాలా గొప్పది. ఒకరిని ఒకరు కించపరుచుకుంటే కుటుంబానికి ఏమవుతుంది? తెగ దిగుద్ది. అలాగా ఈ మానవ జాతి కుటుంబాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా గనక ఐక్యత కలిగి ఉండటం కుటుంబం యొక్క మరి అనుభవము చాలా గొప్పది. ఆ గొప్ప అనుభవమే సంఘము, ఆ గొప్ప అనుభవమే క్రీస్తు ప్రభువులో నుండి ఆ అనుభవం వచ్చింది. మనం ఆయన గనపరచాలి. ఎవరు ఆయనని గనపరుస్తారో వారిని ఆయన గనపరుస్తారు. గనక ఎవరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలో, ఎవరిని తృప్తి పరచాలో, ఎవరిని ఆయన ఎత్తి చూపించాలో మనకి ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథం చదివితే అర్థమవుతుంది. గనక మనది ఎటు తిరిగి ఏమొచ్చినా కానీ దీర్ఘాయుష్మంతులుగా ఉండాలన్నదే మన ఉద్దేశం. అంతే కదా. మన ముందేముందో అది అవసరం లేదు, మనం వెనకాల ఏముందో మనకు అవసరం. వెనకాల అసలు అవసరం లేదు, ముందుకు మాత్రం అవసరం. గనక మన ముందున్న వాక్యాన్ని ధ్యానం చేయాలి. దాన్ని అనుసరించి నడిచినప్పుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తారు దేవుడు, పనివారుగా చేస్తారు దేవుడు, ప్రార్థన పరులుగా చేస్తారు దేవుడు, గొప్ప దీవెన అందుకునే వారిగా చేస్తాడు దేవుడు. గనక ఇవన్నీ మన జీవితాల్లో చాలా అవసరమైనవి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. 21 చదవండి. అయితే సత్యగ్రంథమందు రాసినది నీతో చెప్పదను, మీ అధిపతియగు మీకాయేలు గాక ఈ సంగతులను గురించి నా పక్షముగా 17 చూడు. 17 నా ఏలిన వాని దాసుడనైనా నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగున మాట్లాడుతును, నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడు, భయపడకము, నీకు శుభమౌను గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. ఎవరు చెప్పారంటండి ఈ మాట? దేవదూత. ఎవరు చెప్పారు? దేవదూత వచ్చి దానియేలు గారికి గనక ఈ యొక్క మాటలన్నీ చెబుతూ బలపరుస్తూ, గనక నీవు దేవునికి బహుప్రియుడు. ఎంత ప్రియుడు అంటండి? బహుప్రియుడు. చాలా దేవునికి కావలసిన వాడు దానియేలు. చాలా దేవుడు కావలసినటువంటి వాడు దానియేలు దేవునికి. గనుకనే ఈ పరిస్థితుల్లో దేవుడు దానియేలుని కాపాడి
దానియేలునికి కావలసిన ఆదరణ ఇవ్వటానికి దేవదూతను పంపించి ఆ మాటలు దానియేలు గారికి తెలియచేసినప్పుడు నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో సెలవిచ్చాను. ఈ మాటలు చెప్పినప్పుడు 3 పర్యాయములు ధైర్యము తెచ్చుకో, 4 పర్యాయములు ధైర్యము తెచ్చుకో అని. ఎందుకంటే ఒకవేళ ఆ మాట దానియేలు గారికి అందకపోతే దానియేలు గారు ఏమైపోతాడంటే నిస్సత్తులోకి వెళ్ళిపోతాడు. గనక నిస్సత్తులోనికి వెళ్ళిపోకుండా దానియేలు నువ్వు ధైర్యం తెచ్చుకో అమ్మా, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యం కలిగి ఉండు అని దేవుడు దేవదూతను పంపించి ఆ ధైర్యపరిచే మాటలు దానియేలు గారికి వినిపించడం జరిగింది. మన దగ్గరికి వచ్చిన ఎవరికైనా ప్రార్థన చేయమంటే మొట్టమొదటిగా మనం చెప్పే మాట ఏంటి చెప్పండి? అమ్మ ధైర్యంగా ఉండు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎందరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎందరు ఏమైపోయినా పర్వాలేదు, కానీ కొంచెం విశ్వాసం ఉంచు. ప్రార్థన, మరి ప్రార్థన చేస్తాను నీకోసం, దేవుడు న్యాయం చేస్తాను, నీకోసం దేవుడు స్వస్థపరుస్తాడు. గనక ధైర్యముగా ఉండు. ఈ మాటలు అంటండి వారి హృదయాల్లో ఎప్పుడు ఎన్నడూ విననటువంటి కొత్త మాటలుగా కనపడి వారి హృదయాన్ని ఏం చేస్తాయి? ధైర్యపరుస్తాయి. అలా ధైర్యపరిచినప్పుడు వారు స్థిరపడి వారు నిజమే కదా దేవుడి పక్షంగా తిరగటానికి ఉంటుంది. గనక వెండి బంగారం లేని పేతురు గారు, యోహాను గారు వెండి బంగారంలో నా అద్దెమి లేవు, ఏమున్నాయి అన్నాడు ఆయన. మేము యేసు నజరేయుడైన యేసు నామమున కలిగిన అదే ఉంది మా దగ్గర, ఇదిగో ఇస్తున్నాం తీసుకో, నజరేయుడైన యేసు నామమున లే అని చెప్పగా చేపట్టుకున్న కానీ ఏమొచ్చింది వాడికి? అపొస్తలుల కార్యము 3వ అధ్యాయంలో చదువుతాం. దేవాలయం మీదట ప్రతిరోజు భిక్షం అడుక్కునేవాడు. వారిని తేరు చూసి ఏమడుగుతున్నాడు? ఈ దగ్గర ఎండి బంగారం ఆయన దొరుకుద్దేమని చూశాడు. కనుక అదేమీ దొరకలేదు. వారికి దొరికింది ఏంటి? ఆరోగ్యం దొరికింది. వారికి దొరికింది ఏంటి? స్వస్థత దొరికింది. గనుక అదే యేసుక్రీస్తు ప్రభు నామములో ఉన్న శక్తి. గనక ఆ యొక్క శక్తి వలన గనక నా దగ్గర ఎండి బంగారం లేదు, నీ దగ్గర ఏముంది చెప్పండి? మీరు ఏం కలిగి ఉన్నారు అమ్మా? ఏం కలిగి ఉన్నారు? నన్ను చూడండి, వాకింగ్గా అమ్మలారు నన్ను చూడండి. ఏం కలిగి ఉన్నారు? బాగా చెప్పండి. గుండె మీద చేసుకోండి. చేతులు లేవు. ఎందుకు తెలుసా? ఆయన ఎంత గొప్ప దేవుడో మనం ఇలా చెప్పుకోవడానికి ఎంతమందిలో సిగ్గుపడుతున్నాం. బయటికి వెళ్ళి కూడా చెప్పగలగాలి. అది దేవుడు కోరుకునేది. ఎవరికి అనిపిస్తారు వాళ్ళ దగ్గర దేవుడి గురించి చెప్పాలి. మంచి మార్గంలో దేవుడు దీవిస్తాడని చెప్పినప్పుడు దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు. గనక ఆ ఘనత ఎలా ఉంటుందన్న సంగతి మనం తెలియకపోయినా, మన దగ్గర రాకపోయినా, గ్రహించకపోయినా అవి చాలా గొప్ప ధన్యకరమైనవి. గనక చాలా గొప్ప ధన్యకరమైనవి. ఆ పేసీలన్నిటి నుండి విడుదల కలిగించి మంచి ఏర్పాట్లు కలిగించేవాడు దేవుడు ఒక్కడే. ఎవడు సరిచేయలేడు, కుటుంబాన్ని ఎవడు సరిచేయలేడు, ఒక్క దేవుడు తప్ప. గనక ఈ విషయం మనకి బాగా తెలిసే. గనక మనము దేవునికి దగ్గరగా ఉండి దేవుని నామ ఘనత కొరకు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. దేని గురించి? ప్రార్థన చేయటానికి. ఆశీర్వాదమంతులుగా ఉండాలి. దేని గురించి? ఇతరులకి మనం మార్గస్తులుగా ఉండడానికి. గనక ఇతరులకి దేవుడు ఏర్పాటు తెలియచేయటానికి మనం సాధనమై ఉండాలి. అందుకే ఆయన గురువు అంటున్నారు నన్ను. గనక మరి దేవుడు అంటున్నారు నేను చేసింది మీకు అర్థమైందా? మీరు కూడా అలాగే నడవండి అని యోహాను సువార్త 13వ అధ్యాయంలో తెలియజేశారు. అదే దేవుని యొక్క గొప్ప ఏర్పాటు దీవెన. గనక మరి దేవుడు గణపరచండి, దేవుని గణపరచండి, దీర్ఘాయుష్మంతులుగా ఉందరు. తల్లిదండ్రులు గణపరచండి, దీర్ఘాయుష్మంతులుగా ఉందరు.
వాక్యాన్ని గణపరచండి, దీర్ఘాయుష్మంతులుగా ఉందరు, సన్నిధిని గనక సంతోషము కలిగి ఉందరు. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా నాయనా, మేము ఎంతకి పనికిరాని వారు, ఎవరికి పనికొచ్చాము కానీ ఎవరికి పనికిరా, ఎక్కడా పనికిరా దేవా. మరి ఎవరికి పనికిరాని, ఎక్కడా పనికిరాని వారమైన మేము నీకు పనికొచ్చాము దేవా. నీకు పనికొచ్చే బిడ్డలుగా చేసుకున్నావు, నీ నామదారులుగా చేసుకున్నావు, నీవు ప్రేమించావు గనక ప్రభువా, నీ నామములో ఉన్న తృప్తి, సంతోషము, సమాధానం, దీర్ఘాయుష్మంతులుగా ఉండుటకు కారణాలన్నిటినీ మీరు మాకు బహుమానముగా ఇచ్చివేశారు దేవా. ఇంతటి గొప్ప ధన్యత నాయన మా జీవిత కాలమంతయు నీ నామ ఘనత కొరకు ప్రభా జీవించగలిగిన దినములన్నిటినీ ప్రభా నీ నామ మహిమార్థమై జీవించుటకు ఆసక్తికరంగా నాయన ఆశీర్వాదకరముగా ఉండునట్లు దేవా, నీవు ఇతరులకు మిమ్మల్ని ఆశీర్వాదకర్తలుగా ఉంచి అన్నావు. అటు స్థితి ప్రతి ఒక్కరు దేవా కలిగి ఉండటానికి సహాయము, తోడుపాటు మెండుగా అనుగ్రహించి దేవా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా చేయమని, వినువారెల్లరికి ఆశీర్వాదకరముగా ఉన్నట్లు దీవించమని, దీవెనలకు దాతి అయిన కాపాడు దేవుడైన దీర్ఘాయుష్మంతుడు అయిన దీవెనలిచ్చి యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.